లేట్ గా వస్తున్నా ఆటోనగర్ సూర్యాని దేవకట్ట ప్రస్థానం లెవెల్లో ఉంటుందేమో అని ఎర్లీగానే ఫస్ట్ స్టార్ట్కి వెళ్ళిపోయాను. విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. టైటిల్ కి తగ్గట్టే సినిమా అంతా ఆటోనగర్ లోనే ఉంటది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా బొమ్మ షేర్ ఆటో లాగా కాస్త స్లోగా నడుస్తుంది. ఇక సమంత క్యూట్ గా, నాగ చైతన్య స్వీట్ గా కనిపిస్తారు ఈ బొమ్మలో. సెకండ్ హాఫ్ లో సమంత ఎటో వెళ్ళిపోయింది. ఆటో స్పీడ్ కూడా పెరిగింది, మళ్ళీ స్లో అయింది. శివరాఖరికి గతుకుల రోడ్డో మట్టి రోడ్డో దాటుకుంటూ ఇంటికి చేరింది. నాగ చైతన్య చాలా బాగా చేశాడు, కానీ డైరెక్టరే తనకు మించిన భారాన్ని సైతు మీద వేసేశాడు. ఇక సమంత గురించి చెప్పుకోవడానికి పెద్ద స్కోప్ ఏమీ లేదు. ఇక అనూప్ మ్యూజిక్ మ్యాజిక్ ఈసారి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో పేలినవి ఏవైనా ఉన్నాయా అంటే అవి డైలాగులే, కానీ అవి కూడా సైతు ఏజ్కి బాగా మించుంటాయి. ఇక విలన్లకైతే భారీగా బిల్డప్లు ఇచ్చి సింపుల్ గా చంపేశారు. బ్రహ్మి వేణుమాధవ్ కామెడీ ఇరిటేషన్ తెప్పించేస్తుంది. వినపడింది. మరి మన డైరెక్టర్ దేవకట్ట ఈ ట్రెండ్కి సెట్ అవ్వను స్టోరీ ఎంచుకున్నాడు. ఇంటెన్షన్ మంచిదే అయినా ఎగ్జిక్యూషనే సరిగ్గా అవ్వలేదు. మొత్తం మీద ఈ ఆటో ఎక్కి దిగేసరికి తలంతా భారంగా అనిపిస్తుంది. ఇక ఎక్కుతారో ఎస్కేప్ అవుతారో అంతా మీ ఇష్టం.